అనగనగా ఒక రాజుగారు యుద్ధం ముగించుకుని తన సైన్యంతో రాజధానికి తిరిగి వెళ్తున్నారు. యుద్ధం చాలా రోజులు సాగడంతో సైనికుల దగ్గరి ఉన్న ఆహారమంతా అయిపోయింది. సైనికులు చాలా అలసిపోయి ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు రాజుగారు కొంతమంది భటులను పిలిచి దగ్గర్లో ఉన్న ఊరికి వెళ్ళి పొలాల్లోంచి కొంచెం ధాన్యం, కూరగాయలు తీసుకురమ్మని చెప్పారు. భటులు ఊరికి వెళ్ళి ఒక రైతునడిగారు, ఈ ఊరిలో మంచి పొలం ఏదీ అని. రైతు వాళ్లను ఒక పెద్ద పొలానికి తీసుకెళ్లాడు. ఆ పొలంలో వరి పంట, కూరగాయలు, పండ్ల చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. భటులు వెంటనే అక్కడ పంట కోయడం మొదలుపెట్టారు. అది చూసిన రైతు త్వరగా చెప్పాడు, ఇక్కడ కాదు, నేను ఇంకో పొలం చూపిస్తాను అని. అప్పుడు రైతు వాళ్లను ఇంకో పొలానికి తీసుకెళ్లాడు. ఆ పొలం కొంచెం చిన్నదే కాని అందులో కూడా ధాన్యం, కూరగాయలు ఉన్నాయి. భటులు అవసరమైనంత తీసుకుని రైతునడిగారు, ముందు చూపించిన పొలం వదిలి ఇక్కడికెందుకు తీసుకువచ్చావు అని. అప్పుడు రైతు నవ్వుతూ చెప్పాడు, ముందు చూపించిన పొలం నాది కాదు, వేరేవాళ్లది. నా వల్ల వారికి నష్టం రావడం నాకిష్టం లేదు. కాని ఈ పొలం నాది, అందుకే మీకు ఇవ్వగలను. రైతు మంచితనం చూసి భటులు చాలా ఆశ్చర్యపోయారు. ఈ విషయం రాజుగారికి చెప్పారు. రాజుగారు రైతును పిలిపించి అతని నిజాయితీని మెచ్చుకుని పంటకు వచ్చిన నష్టాన్ని చెల్లించి పైన మంచి బహుమానం కూడా ఇచ్చారు. నీతి: నిజాయితీగా ఉండేవాళ్లకు ఎప్పుడూ గౌరవం, మంచి ఫలితం వస్తుంది.